నీ పని నువ్వు చేసుకుంటా, ఏదో నీ సంపాదనలో ఉండి, నీ సుఖభాగాలను ఉండి, మొత్తానికి ఆత్మ అనే విషయం ప్రక్కన పడేసి అసలు దాని గురించి ఆలోచించకుండా ఆత్మను రక్షించుకోకుండా నువ్వు చచ్చిపోయావు అనుకో, అప్పుడు దాని అర్థం ఏంటంటే నీ ఆత్మను నువ్వు ఆర్పేసుకున్నావు అని దాని అర్థం. ఎవరైతే ఆత్మరక్షణ లేకుండా చనిపోతున్నారో వారు ఆత్మను ఆర్పేసుకుంటున్నారు. అంటే ఆత్మకు చావు లేదు. ఈ చావు లేని దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్పేసుకొని అది దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ప్రతి వ్యక్తి లోకంలో ఉండగానే నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించుకొని, దేవుడు నాలో గొప్ప ఆత్మను పెట్టాడు రా బాబు, దీనికి అసలు చావు లేదు, ఇది దేవుళ్ళో నుంచి నాలోకి వచ్చింది, ఇది దేవుడు పెట్టిన దీపం, కాబట్టి దీన్ని నేను వెలిగించుకోవాలి అంటే నేను చనిపోయేలోపు ఖచ్చితంగా ఈ ఆత్మ నేను రక్షించుకోవాలి. అంటే రేపు నేను చనిపోయినాక ఈ ఆత్మని భగవంతుడి దగ్గరికి పంపించే ప్రయత్నం చేసుకోవాలి, పరలోకానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. అంతేగాని నువ్వు చాలా బిజీగా ఉండి చస్తే పోతావు, అగ్నిగుణంలోకి వెళ్ళి ఆడ కాలుతావు, ఏడుపు మకం వేసుకొని రొమ్ములు పాతుకొని కూర్చుంటావు. ఎక్కడేమో చాలా బిజీగా వ్యవసాయాలు, వ్యాపారాలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, డాక్టర్లు చదువుకొని, ఇంజనీర్లు చదువుకొని, ఎక్కడేమో పెద్ద చదువులు చదివి పదవుల్లో ఉండి, ఉద్యోగాల్లో ఉండి లక్షలు సంపాదించి లగ్జరీ అనిపించి మొత్తాన్ని చస్తావు. ఒకరోజు చచ్చినాక ఏడుపు మొక్క వేసుకొని రొమ్ములు బాదుకుంటావు. ఇది వాస్తవం. ఒకవేళ అది మీరు ఒప్పుకోకపోయినా రేపు చచ్చినాక మీకు తెలిసింది, అప్పుడు నేను గుర్తొస్తా మీకు. ఒకవేళ ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా అదే జరిగింది. కాబట్టి అప్పుడు ఇంకా రొమ్ములు బాదుకొని ఏడుస్తారు. మరి ఆయన చెప్పినా కూడా సిగ్గులేదురా నాకు, ఆయన చెప్పినా నేను పట్టించుకోలేదురా అని నిన్ను నువ్వే అసహించుకొని చెంపలు బాధేసుకొని దొరిలాడతావు నువ్వు. ఎందుకంటే చస్తే జరిగేది అదే మరి. కాబట్టి బ్రతికుండగా ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే, నువ్వెంత బిజీలో ఉన్నా, నువ్వెంత టెన్షన్లో ఉన్నా, నీది ఏ కులమైనా ఏ మతమైనా, నువ్వు ఎవరివన్నా అనవసరం, నీలో ఉన్న ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఆ దీపం ఆరిపోకుండా చేసుకోవాల్సిన బాధ్యత నీది. సరే, అది నీ ఇష్టం అనుకో, అది నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావో లేకపోతే దాన్ని కాపాడుకుంటావో నీ ఇష్టం. కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం నువ్వు చాలా బాధపడతావు. ఎందుకంటే నీ శరీరానికి చావు ఉంది కానీ నీ ఆత్మకు చావు లేదు, గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి నీ శరీరం చనిపోయినాక, నీ ఆత్మ బయటకు వచ్చినాక అప్పుడు నువ్వు అసలైన విషయం నీకు తెలిసిపోయింది. ఏంట్రా ఇన్ని సంవత్సరాలు బ్రతికేం తెలియలేదే, 60 సంవత్సరాలు బ్రతికాను, 50 సంవత్సరాలు బ్రతికాను, ఈ సత్యం నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను, ఎందుకింత మూర్ఖంగా ఉన్నాను నేను, ఎందుకింత పనికిమాలిన దానిగా నేను ఉన్నానని చెప్పి నిన్ను నువ్వే తిట్టుకుంటావు. ఎవడేమంట నిన్ను నువ్వే తిట్టుకుంటావు. నీ మీద నీకు అసహ్యం కలిగిద్ది. నీ యొక్క తెలివి తక్కువతనానికి నువ్వు చాలా బాధపడతావు. ఏంటి, నాలో ఉన్న ఆత్మ గురించి నేను తెలుసుకోకుండా చచ్చిపోయానా, నా ఆత్మ నేను రక్షించుకోలేకపోయానా, నా ఆత్మ విలువ గురించి నేను అసలు పట్టించుకోలేదా, ఏంటి మతం ఏంటి, కులం ఏంటి, ఈ వ్యవసాయం ఏంటి, వ్యాపారం ఏంటి, చెత్త ఏంటి, ఈ డబ్బేంటి, పదవేంటి, అసలు బాగొట్టుకున్నాను అని నువ్వు బాధపడే రోజులు వస్తాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఆత్మరక్షణ అనే సబ్జెక్టు మానవ జాతికి తెలియపరచాలి. ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్న ఆత్మ అది దేవుళ్ళో నుంచి సాక్షాత్తు నీకు వచ్చింది. కాబట్టి దేవుడు ఎంత గొప్పోడో నువ్వంత గొప్పోడివి, నువ్వంత గొప్పదానివి. ఎందుకంటే దేవుళ్ళో నుండి వచ్చింది నీకు అది. కాబట్టి నువ్వు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. అసలు మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా, మీకు మతి పోయిద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకం వదిలిపెట్టి భూలోకం రావాల్సినంత అవసరం ఏంటయా? ఆయన దేవుడి కుమారుడు మనిషి కుమారుడికి ఎందుకు వచ్చాడయా? మహిమల నుంచి మట్టిలోకి ఎందుకు వచ్చాడయా? ఇక్కడ ఎందుకు ప్రాణం పెట్టాడు? పనిలాగా పెట్టాడా? ఎందుకు బలైపోయాడా? ఎందుకు శిలువలో రక్తం కార్చాడు? ఎందుకు ఈ మనుషుల కోసం చచ్చాడంటే ఒక కారణం తెలుసుకోవాలి. మనిషిలో ఉన్న ఆత్మ అంత గొప్పది కనుక ఆ ఆత్మను ఆర్పలేక, ఆ ఆత్మ నరకానికి పంపలేక, ఆ ఆత్మ అనేది పైగా తనలో నుంచి వచ్చింది కాబట్టి తనలో నుంచి వచ్చిన ఆత్మ తాను నరకానికి పంపుకోలేక ఆయన శిలువలోకి వచ్చాడు. అర్థమవుతుందా మీకు ఈ సీక్రెట్? లేకపోతే దేవుడు భూలోకానికి రావడం ఏంటి, మట్టిలోకి రావడం ఏంటి, ఆయన శిలువలో చనిపోవడం ఏంటి, బలైపోవడం ఏంటి, రక్తం కార్చడం ఏంటి, చాలా మందికి తెలియట్లా. దేవుడు అంత దిగు స్థితికి ఎందుకు వచ్చాడు, అంత త్యాగం ఎందుకు చేశాడంటే ఆత్మ తనలో నుంచి వచ్చిందని ఆయనకి తెలుసు కదా. నీకు తెలియపోయినంత మాత్రం ఆయనకి తెలియదా ఏంటి? తనలో నుంచి వచ్చిన ఆత్మ నీలో ఉంది గనక రేపు తన ఆత్మ తన నరకానికి పంపలేక, అంటే నిన్ను నరకానికి పంపలేక నా ఆత్మ నేను ఎట్టయినా తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలా, నేను ఈ మనిషిలో పెట్టాను కనుక ఆ ఆత్మ కలిగినటువంటి మనిషిని మళ్ళీ తిరిగి ఎట్టయినా నేను సంపాదించుకోవాలి, తిరిగి నా రాజ్యంలోకి తెచ్చుకోవాలి, నాతో ఉంచుకోవాలని ఆశపడి చివరకు తన ప్రాణం పెడతానికి ఇష్టపడ్డాడు.
తన రక్తం గార్చడానికి ఇష్టపడ్డాడు. అంటే ఎలాగైనా సరే ఈ వ్యక్తిని రక్షించాలా, ఈ వ్యక్తిని క్షమించాలి, ఇతని పాపం అంతా తీసేయాలి, ఇతని శిక్ష అంతా తొలగించాలి, ఇతని ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే నరకానికి వెళ్తే అతడు బాధపడతాడు, నేను బాధపడతాను. నరకంలో ఉండి అతను బాధపడతాడు, అతని ఆత్మ నాలో ఉన్నందుకు నేను కూడా బాధపడతాను. అందువల్ల ఎట్టి పరిస్థితిలో ఈ వ్యక్తి నరకానికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పి దేవుడు ఆలోచించుకొని తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆ సిలువలో బలైపోతే ఎవడు పట్టించుకోవట్లా, అర్థం చేసుకోవట్లా, కనీసం ఆలోచించట్లా. అసలు దేవుడు ఏంట్రా, మనిషి అవటం ఏంట్రా, దేవుడు ఏంట్రా, మట్టిలోకి రావటం ఏంట్రా, సిలువలో బలి ఏంట్రా, రక్తం ఏంట్రా, ఎంత అవసరం ఆయనకి, ఏంటి ఎంత పని ఎందుకు చేశాడని ఎవడు ఆలోచించట్లా. బుర్ర పని చేయట్లే ఎవడికి. నీలో ఆత్మ ఉంది కాబట్టి ఆయన సిలువలోకి వచ్చాడు. నీలో ఆత్మ లేకపోతే ఆయన అంత ఎందుకు తగ్గించుకుంటాడు? ఉడ్డే ఉన్నాడు పోతిపడి అనుకుంటాడు కదా. ఇప్పుడు కుక్క చచ్చింది పోతిపని అనుకోమా, ఓ సింహం చచ్చింది, లేకపోతే ఒక జంతువు చచ్చిపోయింది పోతిపోయింది అనుకుంటావు కదా. మరి ఇప్పుడు నువ్వు చచ్చినా కూడా పోతిపోయాడు అనుకోవచ్చుగా. ఎందుకు వచ్చాడు సిలువలోకి? ఇప్పుడు నన్ను ఆలోచిస్తున్నావా? ఇప్పుడు పోతిపోయాడులే అనుకోవచ్చుగా. అనుకోవట్లా. ఎందుకు అనుకోవట్లా? తన ఆత్మ నీలో ఉంది కాబట్టి. అర్థమైందంటారా మీకు? హల్లెలూయా, గట్టిగా చెప్పబడి దేవుని స్తుతిద్దాం. దేవుడు ఒక జంతువు చచ్చినట్టుగా నిన్ను అనుకోవట్లేదుగా. తన ఆత్మ నీలో ఉంది గనక ఆ ఆత్మకు అంతం లేదు కాబట్టి రేపు నువ్వు నరకానికి వెళ్ళావు అనుకో, అక్కడ బాధపడతా ఉంటావు. యుగయుగాలు లక్షల కోట్ల సంవత్సరాలు బాధపడుతుంటావు, ఏడుస్తుంటావు, అగ్నిలో కాలుతావు కానీ చావు. అటు అగ్ని ఆరదు, ఇటు పురుగు చావదు. అంటే అగ్నిగుండం మణుతూనే ఉండితే నువ్వు కాలుతానే ఉంటావు, మళ్ళీ చావు. ఇదంత భయంకరమైన పరిస్థితి. చూడండి, లెక్క ప్రకారం కాలితే చావాలి కదా, కానీ అగ్నిగుండం మణుతానే ఉండితే నువ్వు కాలుతానే ఉంటావు, కానీ నువ్వు చావు. ఎందుకంటే ఈ ఆత్మకు అసలు చచ్చే పరిస్థితి లేదు. అందుకని దేవుడికి ఇదంతా తెలుసు కాబట్టి, సరే మనిషి ఎంత మూర్ఖుడైనా, మనిషి ఎంత వంకరుడైనా, మనిషి ఎంత అజ్ఞానైనా సరే నేనే తగ్గించుకుందాంలే, అతనికి తెలియదు కదా, రేపు నరకంలోకి వెళ్ళినప్పుడు అతను బాధపడే బదులు నేనే తగ్గించుకుందాం, ఏదో ఒక విధంగా నా సువార్త అతనికి వినిపిద్దాం, ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని రక్షిద్దాం, ఏదో ఒక విధంగా నా ప్రేమను అతనికి చూపించి అతనికి క్షమాభిక్ష పెట్టి అతను ఎలాగైనా నరకానికి వెళ్లకుండా తప్పించాలని దేవుడు భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మట్టిలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రాణం పెడతానికి ఇష్టపడ్డాడు. సిలువలో బలైపోయి గాయపరచబడి రక్తం చిందించడానికి ఇష్టపడ్డాడు. దీని అంతటి కారణం ఏంటంటే ఆత్మ. అన్నిటికి మూలం ఆత్మ. ఆత్మను ఎలాగైనా రక్షించుకోవాలని. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీరు ఆలోచించండి, నీ ఆత్మ గురించి నీకు అవగాహన వచ్చిందా? నీ ఆత్మ గురించి నువ్వు ఒక టైం తీసుకొని ఆలోచిస్తున్నావా? మరి నీ ఆత్మను రక్షించుకున్నావా, రక్షించుకోలేదా? నీ ఆత్మ గురించి నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వేం ఆలోచిస్తున్నావు? చనిపోతే నీకు రక్షణ ఉందా? చనిపోతే పరలోకానికి వెళతాననేటువంటి ఆలోచన నీకుందా? అది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు సువార్త కూటమి ఎందుకు పెట్టామంటే, మేము ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాస పడి ఎందుకు పెట్టామంటే నీ ఆత్మ గురించి నీకు తెలియపరచడానికి. అది నీ ఆత్మ గురించి నీకు తెలియపరచడానికి, ఆత్మ విలువ నీకు తెలియపరిచి నీలో ఉన్న ఆత్మను రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టాం. దీనికి మతంతో పనేంటి, కులంతో పనేంటి, దీనికి వెనక ముందు ఏ వ్యత్యాసం లేదు. ఒకటే ఆలోచన, ఆత్మ రక్షించబడాలి, మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, యుగయుగాలు సంతోషంగా జీవించాలి. అందువల్ల ఈ ఆత్మరక్షణ గురించి మనం ఆలోచించాలి. సరే, ఇంకొంచెం లోపలికి వచ్చేస్తే అసలు ఆత్మరక్షణ ఎలా వచ్చింది సార్? సరే, ఆత్మ విలువైందని చెప్పారు, మంచిదే. దేవుడు మనలో పెట్టాడు అన్నారు, మంచిదే. ఆత్మకు చావు లేదన్నారు, మంచిదే. సరే, ఇప్పుడు దీన్ని ఎలా రక్షించుకోగలం? దీన్ని రక్షించుకోవడం అంటే ఏంటి? దీన్ని సేవ్ చేసుకోవడం అంటే ఏంటి? అసలు ఈ ఆత్మరక్షణకి ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలా, దీనికోసం ఏ ప్రాసెస్ చేయాలా అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. వెరీ గుడ్, రావాలి కూడా. సో మానవుడు తన ఆత్మను రక్షించుకోవడానికి ఒక్కటే మార్గం. అర్థం చేసుకోండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా, మానవుడు తన ఆత్మను రక్షించుకునే మార్గం మాత్రం ఒక్కటే. తన ఆత్మ నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్లకుండా, నాశనం అవ్వకుండా, ఆత్మ దీపాన్ని ఆరుపుకోకుండా చేసుకోవాలంటే ఒక్కటే మార్గం. ఏమిటంటే, ఎవరైతే నీకు ఆత్మనిచ్చాడో, ఎవరైతే మట్టి బొమ్మైనటువంటి నీలో తన ఆత్మను పెట్టాడో, ఎవరైతే జీవవాయువుని నీ నాసికారంధ్రాల్లో ఊదాడో, ఆ జీవాత్మ కలిగినటువంటి ఆ జీవాధిపతి అయిన దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. అర్థం చేసుకో. ఎందుకంటే ఆయనే నిన్ను సృష్టించి ఆయనే తన ఆత్మ నీలో పెట్టాడు కాబట్టి, నీ ఆత్మ ఎవరు పెట్టారో అక్కడికి రావాలి. నీలో ఎవరైతే ఆత్మను ఊదారో అక్కడికి రావాలి. అక్కడికి వచ్చి నువ్వేం చేయాలా? ఆయన నీ కోసం నిన్ను రక్షించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు కనుక నువ్వు అక్కడికి రావాలి. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నా సొంత రక్షకుడుగా, ప్రభువుగా నిన్ను అంగీకరిస్తున్నాను,
నిన్ను నా హృదయంలో చేర్చుకుంటున్నాను, నిన్ను నా గృహంలో చేర్చుకుంటున్నాను. నీవు నన్ను సృష్టించేవని నేను నమ్ముతున్నాను. నాలో ఆత్మ పెట్టింది నువ్వేనని నేను నమ్ముతున్నాను. ఈ ఆత్మ కోసమే నువ్వు భూలోకానికి వచ్చేవని, ఈ ఆత్మ కోసమే శిలువలో నువ్వు యాగం చేసేవని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా ఆత్మను రక్షించండి అయ్యా, నా ఆత్మను బట్టి నాకు పాపక్షమాపణ దయచేయండి అని ఎవరైతే ఆ యేసుక్రీస్తుని తెలుసుకొని అంగీకరించి పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడుక్కొని, ప్రభువా తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశానయ్యా, క్షమించు. తెలిసి కొన్ని తప్పులు, తెలియ కొన్ని తప్పులు చేశాను, లేదా జ్ఞానం లేదు నాకు, నీవు ఆత్మను పెట్టేవన్న సంగతి నాకు తెలియదు, లేకపోతే నువ్వే రక్షకుడు అని నాకు తెలియదు, అందువల్ల కొంచెం లేట్ అయింది, కొంచెం అజ్ఞానంలో ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆత్మ ఎంత గొప్పదో నాకు తెలుస్తుంది. ఆత్మ నువ్వే పెట్టేవని ఇప్పుడు నాకు అర్థమైంది కనుక నీ దగ్గరికి నేను వచ్చానని చెప్పి ఒక వ్యక్తి రావాలి. ఇప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారండి. ఎందుకు పెట్టారు? పనిలాగా పెట్టారేంటి? చాలామంది ఏమనుకుంటారు యేసు అనగానే, ఓహో క్రైస్తవుల దేవుడు కదా, క్రైస్తవ మతం కదా, లేకపోతే అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు ఏదో అనుకుంటారు. అసలు యేసు అనే పేరు ఎందుకు పెట్టారనేది కూడా ఆలోచించాలిగా. యేసు అనే పేరులోనే ఉందిగా మెసేజీ. యేసు అంటే ఏంటి? రక్షకుడు. మరి పనిలాగా పెట్టారేంటి? ఆ పేరుని బట్టి అర్థాన్ని బట్టి అని తెలుసుకోవచ్చు కదా. ఒక లోతుగా మనకు తెలియపోయినా కనీసం దాని అర్థాన్ని బట్టి ఆలోచించాలిగా. యేసు అంటే రక్షకుడు, అంటే ఆయన మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆత్మ రక్షణ కోసం ఆయన వచ్చాడు కనుక మన ఆత్మ రక్షించాలని, నిత్య నరకం అగ్ని గుండం నుంచి తప్పించి మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళాలని ఆత్మలను రక్షించే రక్షకుడిగా వచ్చాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. సో ఆ పేరే పెద్ద మెసేజ్. ఆ పేరులోనే ఉంది మర్మం, ఆ పేరులోనే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ యేసుకి రక్షకుడు అనే అర్థం వచ్చేటట్టుగా ఆ పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో, వచ్చి నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా ప్రభువి, నా హృదయంలోకి రండి, మా గృహంలోకి రండి, నువ్వు నన్ను సృష్టించేవని ఇప్పుడు నాకు తెలిసింది, నాలో ఆత్మ పెట్టినట్టుగా తెలిసింది, ఈ ఆత్మ కోసమైన భూలోకానికి వచ్చి శిలువలో మరణిస్తున్నట్టుగా ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఎలాగైనా సరే నా ఆత్మకు రక్షణ కావాలి, నా ఆత్మకి ప్రొడక్షన్ కావాలి. ఇప్పుడు నాకు నా ఆత్మకి పాప క్షమాపణ కావాలి. నాకు పాప భిక్ష పెట్టండి, నాకు వచ్చిన శిక్ష తీసిపడేయండి, నాకున్న శాపం తీసిపడేయండి, రేపు నేను చచ్చినాక నరకానికి పోకుండా ఆపండి, నన్ను కాపాడండి అని ప్రతి వ్యక్తి ఆయన దగ్గరికి ఏదో ఒక రోజు రావాల్సిందే. ఏదో ఒక రోజు రావాలి. కొంతమంది చిన్న వయసులోనే వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి, చిన్న వయసులోనే వస్తున్నారు. ఈ మధ్య ఒకళ్ళు ఒక మీటింగ్లో అంట 10 సంవత్సరాల పిల్లోడంట వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి గోల్ చేస్తున్నాడట. ఏంటంటే నాకు బాప్తీసం ఇప్పించండి, నాకు బాప్తీసం ఇప్పించండి, నాకు రక్షణ కావాలంటున్నాడట. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, రేయ్ నీకు రక్షణ కావాలరా, బాప్తీసం కావాలి, వద్దు నాయన, నువ్వు చిన్న పిల్లోడు అయ్యా, నీకు వయసు రావాలి, నువ్వు మేజర్ అవ్వాలి అని చెప్తుంటే ఆ 10 సంవత్సరాల పిల్లోడు తల్లిదండ్రులు ఇసుకిచ్చేస్తున్నాడంట. అంటే నేను చస్తే నన్ను నరకానికి పంపాలనుకుంటున్నారా మీరు? మీరు పోండి, నేను ఎందుకు పోతాను, నాకు అర్జెంటుగా యేసు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తీసం ఇస్తారా ఇవ్వరా, ఇప్పిస్తారా ఇప్పించరా అని ఇంట్లో గోల్ చేసి పడేస్తున్నాడట. తల్లిదండ్రులు అన్నారట, వరే నువ్వు చిన్నపిల్లోడు రా అంటే, అయితే అంటే నేను చచ్చిపోయినాక నరకానికి వెళ్ళాలనే, నేను వెళ్ళను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నాకు యేసు ప్రభు రక్షకుడు అని తెలిసిందే. యేసు అనే పేరులోనే రక్షకుడు అని అర్థం ఉంది. మీకు తెలియకపోతే మీరు బుద్ధి తెచ్చుకోండి, నాకు తెలుసు అంటాడంట పిల్లోడు. సరే మొత్తానికి ఆ తల్లిదండ్రులు మాట వినకపోయేసరికి పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి, పాస్టర్ గారు వీడి సంగతి ఏందో చూడండి, వీడి వయసు 10 సంవత్సరాలు, వీడి బాప్తీసం ఇప్పించి మనకు గోల్ చేస్తున్నాడు, ఇసుకిస్తున్నాడు మమ్మల్ని, కొంచెం ఆగురా అంటే ఆగట్లేదు, వీడికి బాప్తీసం ఇస్తారా, వీడి సంగతి ఏం చూడమన్నారంట పాస్టర్ గారి దగ్గరికి ఇచ్చి. అప్పుడు పాస్టర్ గారు అంటే, వరే నువ్వు చిన్నపిల్లడు కదా, ఇప్పుడు ఎందుకురా ఇస్తాం లేరా, కొంచెం ఆగురంటే, పాస్టర్ గారు నేను చచ్చిపోయినాక నరకానికి వెళ్ళాలని నీ ఉద్దేశం, నేను నరకానికి వెళ్తే నీదే బాధ్యత అంటున్నాడట. నేను నరకానికి వెళ్తే నీదే బాధ్యత చెబుతున్నా, మా అమ్మ మా నాన్న మాట వినగాక నాకు బాప్తీసం కావాలి, నేను అడుగుతున్నా, ఎవడో నాకు బలవంతం చేయట్లా, నాకు తెలుసు, నాకు అర్థమైంది. ఎందుకంటే యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. మనుషుల ఆత్మ ఉంది, నేను తెలుసుకున్నాను సండే స్కూల్లో. మరి మనుషుల ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, నా ఆత్మను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను చచ్చిపోయేలోపు నా ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి, నేను పరలోకానికి వెళ్ళాలి. బాప్తీసం ఇస్తారా ఇరా మీరు చెప్పండి మీ సంగతి అన్నాడంట. పాస్టర్ గారు కూడా మతిపోయిందంట. వాడు తల్లిదండ్రుల మాట ఏంటలేదు, పాస్టర్ గారి మాట ఏంటలా, వాడికి ఎవరేం చెప్పట్లా. అంటే తనకు గ్రహింపైందన్నమాట. 10 సంవత్సరాల పిల్లడు గ్రహింపైపోయింది. ఎంతమంది సేవకులు వచ్చి వాది ఇచ్చిన మాట ఏంటలేదు, సేవకులతో చెప్తున్నాడు, మీరు చెప్పినా నేను ఎన్నో, ఎందుకంటే నా ఆత్మ గొడవ నాది, మీ గొడవ మీద అంటున్నాడంట.
నేను చచ్చిపోతే మా అమ్మ నాన్న నాతో వస్తారా? రారు. రానప్పుడు వాళ్ళు కూడా నాకు ఎందుకు అంటున్నాడు. మరి అదేంట్రా వినరా, నువ్వు చిన్నపిల్లడు రాటే. పాస్టర్ గారు నేను మీతో మాట్లాడలేను కానీ పిల్లోడిగానే నాకు తెలుసు నేను చచ్చిపోతే మా అమ్మ నాన్న రారుగా, మీరు కూడా రారుగా. రేపు నేను చచ్చిపోతాను, నరకానికి వెళ్తాను, మీరు ఆపుతారా? మీరు ఆపుతారా అని అంటున్నాడంట. మరి అది కాదులేరా, నువ్వు చిన్నపిల్లడు అంటే చిన్నపిల్లడు పెద్దోడేట, నాకు అర్థమైపోయింది, నాకు ఇవ్వండి అని ఇసుకిచ్చేస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏంట్రా ఈ చిన్నపిల్లడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఓ 10 సంవత్సరాల పిల్లోడుకున్నంత తెలివి 60-70 సంవత్సరాల వయసు వచ్చినోడికి రావట్లా. ఆ 10 సంవత్సరాల పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న మాట ఇంట్లా, పాస్టర్ మాట ఇంట్లా, నలుగురు సేవకులను తీసుకొచ్చాడంటే పాస్టర్ పోయి ఈ నలుగురు మాట కూడా ఇంట్లేదంటాడు. నాకు ముందు బాప్తిస్మం ఇస్తారా ఈరా చెప్పండి, మీరు ఈగిపోతే మాత్రం నాకు రాసియండి, రేపు నేను నరకానికి వెళ్తే మీదే బాధ్యత, నాకు మర్యాదకి ఇస్తారు ఈరా. మార్క్స్ వార్త 16:16 మా సండే స్కూల్ టీచర్ చెప్పలేదు ఏంటి, నా వాక్కు నేను కంఠస్థం పెట్టలేదు ఏంటి, నమ్మి బాప్తిస్మం పొందినోడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు అని చెప్పి మా సండే స్కూల్ టీచర్ నాకు నేర్పించలేదా ఏంటి? మీరేంది పెద్ద నాకు చెప్తున్నారు? బైబిల్లో లేదా? ఉంది చూసుకో, మార్కు 16:16లో నేను ఇది కంఠస్థం పెట్టాను. కాబట్టి ఇప్పుడు నేను నమ్మాను, నాకు బాప్తిస్మం కావాలి, నాకు రక్షణ కావాలి, రేపు నాకు శిక్ష వచ్చింది, నేను నరకానికి వెళ్తాను. నేను ఎందుకు వెళ్తాను? రేపు ఎవరు చచ్చిపోతే ఎవరి దారి వాడే, ఎవరు నాతో రారు, కాబట్టి నాకు రక్షణ కావాలని చెప్పి అంటున్నాడు పిల్లోడు. ఒకసారి ఆలోచించండి మీరు. నిజంగా వయసు పెరిగింది, మనకి తెలివితేటలు పెరిగినాయి, చేతిలో ల్యాప్టాప్లు, మళ్ళీ ల్యాప్టాప్లు, టాప్ ల్యాప్లు, చేతిలోనేమో ఈ జ్ఞానం పెరిగిపోయింది. ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆడుకోవటం తెలుసు కానీ గంటలు ఆత్మ రక్షించుకోవడం తెలియదు. చెత్తవారం సెల్ ఫోన్ పడుకొని గంటలు చూస్తూ ఉంటాడు కూర్చొని, కళ్ళు కూడా పోతాయి. ఈ మధ్య చిన్న వయసులోనే చూసి 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 కళ్ళు మసకలు వచ్చిపోతున్నాయి ఒక్కొక్కడికి. అయినా ఆ ఫోన్ వదలడం, ఆ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని చూసి కళ్ళన్నా పోగొట్టుకుంటున్నాడు. కానీ ఆటలు ఆడి ఆడి చదువు పోగొట్టుకుంటున్నాడు, చివరికి తల్లిదండ్రులు తిట్టించుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ఆత్మ గురించి ఆలోచన చేయట్లా. స్టూడెంట్స్ ఎట్నే అయిపోయారు, పెద్దోళ్ళు అట్నే అయిపోయారు, ముసలోళ్ళు కూడా అట్నే అయిపోయారు. ఆ చిన్న పిల్లోడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే వాడితో వాదించడం ఎవరికి కుదరట్లేదు. అతడు మాట్లాడుతున్నాడు, నాకు విషయము తెలిసినది, నాకు సబ్జెక్ట్ అర్థమైంది, యేసు క్రీస్తు రక్షకుడు భూలోకానికి వచ్చాడు, ఆయన మనిషిలో ఆత్మ పెట్టాడు, ఈ ఆత్మకు చావు లేదు, కాబట్టి చచ్చిపోయే లోపు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అంటున్నాడు. నాలో ఉన్న ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. రేపు నేను నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలి, నాతో పాటు ఎవడు రాడు, ఎవరికి వాళ్ళు ఒంటరికి వెళ్ళిపోవాలా, కాబట్టి ఎవడు రక్షణ వాళ్ళదే, మీరు రక్షణ పొందితే పొందండి, పోండి, నేను మాత్రం ప్రభు కావాలని చెప్పి ఆ నత్తిగా మాట్లాడుతూ ఆ చిన్నపిల్లడు మాట్లాడుతుంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. కనుక ఈరోజు మీరు ఆలోచించాలి ప్రియులారా, మన ఆత్మ విషయం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అనుకోకుండా చనిపోయాం అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను రక్షణ తర్వాత పొందుతాను నువ్వు అనుకోవచ్చు, బాప్తిస్మం తర్వాత తీసుకుందామని అనుకుంటావు, ఈ లోపు నువ్వు బ్రతుకుతావని గ్యారెంటీ ఏంటి? ఈ మధ్య ఓ భూకంపం వచ్చింది పోయిన సంవత్సరంలో, మీకు గుర్తుందో లేదో, అది ఆ సిరియా టర్కీ బోర్డర్లో వచ్చింది ఆ భూకంపం. భలే వెరైటీ భూకంపం అయ్యా. కొన్ని వందల భూకంపాలు చూసాం కానీ పేపర్లో అదొక వెరైటీ భూకంపం. టర్కీ అను సిరియా బోర్డర్లో వచ్చింది. అది అర్ధరాత్రిలో వచ్చింది, మంచి నిద్రలో వచ్చింది ఆ భూకంపం. ఆ ముందు రోజు చక్కగా అందరూ బాగానే భార్యాభర్తలు బాగానే సరదా భోజనం చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఊరంతా చాలా కులాసాగా ఉత్సాహంగా ఉంది. ఆ మధ్యరాత్రిలో భూకంపం వస్తే వాళ్ళకి తెలియకుండా ఊరూర్లు భూమిలోకి వెళ్ళిపోయినాయి. ఆ పొనుకున్నోడు భూకంపంలో నిద్రలో చచ్చిపోయారు, ఆ మంచాలతో పాటు భూగర్భంలోకి వెళ్ళిపోయారు. పేపర్లో కూడా వేశారు. ఆ మంచాలు వెళ్ళిపోయినాయి, భూమిలోకి వెళ్ళిపోయినాయి, ఊళ్ళు కనపట్ల, ఇళ్ళు కనపట్ల, భూమి అలా బద్దలుగా వెళ్ళిపోయింది. ఈ మధ్య త్రవ్వకాలు జరుపుతుంటే ఎంతో లోపలికి వెళితే వాళ్ళ మంచాలు, భార్యాభర్తలు పొనుకొని చచ్చిపోయి ఉన్నారు భూగర్భంలో, చిన్నపిల్లలు చచ్చిపోయి ఉన్నారు, మంచాలు అట్లాగే వెళ్ళిపోయినాయి, ఆ గృహాలాగా వెళ్ళిపోయినాయి, భూగర్భం లోపలికి వెళ్ళిపోయినాయి. ఎంతో దారుణం. ఆ రాత్రి అలా జరిగిద్దని ఎవడు ఊహించాడు? వాళ్ళు ఎంత సరదాగా ఉన్నారు, ఎంత తమాషాగా ఉన్నారు, చక్కగా ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత చక్కగా సంసారం చేసుకుంటున్నారు, పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారు. కానీ ఊరూర్లు అలా భూగర్భంలోకి దిగిపోతే ఊర్లు కనపడకుండా శిథిలమైపోయినాయి, ఇళ్ళు కనపడకుండా వెళ్ళిపోయినాయి, బిల్డింగ్స్ దెబ్బతినిపోయాయి. ఎంత భయంకరమైన భూకంపం. కొన్ని వేల మంది చచ్చిపోయారు, వారి శవాలు భూగర్భంలోకి వెళ్ళిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్రలో వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు కూడా వాళ్ళకి తెలియదు. ఆ నిద్రలోనే భూకంపం వచ్చింది, నిద్రలోనే వెళ్ళిపోయారు. ఎంత దారుణం అండి. మరి ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు నీకు తెలియకుండా నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, నువ్వు ఇంకా ఆలోచించకపోతే అనవసరంగా జీవితం నాశనం చేసుకోగాక. నేను మరీ చెప్తున్నాను, ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మనకు తెలియదు కదా.
కాబట్టి నువ్వు ఆత్మను రక్షించుకోకుండా, ఆత్మ విలువ తెలుసుకోకుండా నీ ఆత్మను ఆర్పివేసుకుంటే రేపు చనిపోయినాక చాలా బాధపడతావు. నిత్య నరకానికి వెళ్ళి అగ్నిగుండంలో ఏడుస్తూ ఉంటావు. అప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఎంతమంది నాకు సువార్త చెప్పారు, నేను మారలేదే, ఎంతమంది నాతో మాట్లాడారు, దేవుడు ఎన్నిసార్లు నన్ను గద్దించినా కూడా వినలేదే అని నువ్వు బాధపడే రోజులు వస్తాయి. ఆ రోజులు వచ్చినా ఉపయోగం లేదు, అక్కడ పశ్చాత్తాపడ్డా ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆత్మను ఆర్పకుడి. దేవుడు మనిషిలో పెట్టినటువంటి ఆత్మ ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది. నువ్వు మిగతా బాధ్యతలన్నీ చక్కగా చూసుకుంటున్నావు. పిల్లల భవిష్యత్తు గురించి, పెళ్లిళ్ళ గురించి, గృహాల గురించి, చదువుల గురించి, ఉద్యోగాల గురించి, వ్యవసాయ వ్యాపారాల గురించి, అన్నిటి గురించి ఆలోచించుకుంటున్నావు. వెరీ గుడ్, అలా ఆలోచించుకో, నువ్వు ఆలోచించాలి. కానీ అదే సమయంలో నీలో ఉన్న ఆత్మ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నువ్వు ఎందుకు పట్టించుకోకుండా ఉన్నావు? అన్నిటికంటే విలువైంది అది కదా, దానికోసం నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? యేసు ప్రభు భూలోకానికి దిగొచ్చి పిలిచినా కూడా నువ్వు పట్టించుకోవట్లా. ఆయన సిలువలోకి వెళ్ళి పిలిచినా నువ్వు పట్టించుకోవట్లా. ఆయన సిలువలో రక్తం కారుస్తూ బలైపోయి ప్రాణం పెట్టి 2 చేతులు చాపి, అయ్యా అమ్మా రండి అయ్యా, మీకోసం చచ్చిపోవటానికి కూడా వచ్చాను భూమి మీదకి, మీకోసం ప్రాణం పెడతానికి వచ్చాను, నేను మీకోసం నా రక్తం కార్చడానికి వచ్చాను, మీకోసం అవసరమైతే ఉమేపించుకోవడానికి కూడా వచ్చాను. ఎందుకంటే మీరు నరకం వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మీ లోపల ఉన్న ఆత్మ గురించి మీకు తెలియట్లేదు. దయచేసి తెలుసుకోండి, మీ ఆత్మను పెట్టింది నేనే, మీ ఆత్మను రక్షించగలిగింది నేనే, మీ ఆత్మను క్షమించగలిగింది నేనే. నా దగ్గరికి రమ్మని చెప్పి ఆయన సిలువలో ఉండి పిలుస్తున్నా కూడా ఈ మనుషులు అర్థం చేసుకోకపోతే ఇక ఈ మనుషులు ఎవరు మారుస్తారయ్యా? ఇంత కఠిన హృదయాన్ని, ఇంత వంకర తత్వాన్ని ఎవరు మారుస్తారు? మీరు ఆలోచించండి. సో ఈరోజు ఈ కుడికి వచ్చిన మీరు ఒక్కసారి ఆలోచించండి. మీలో చాలామంది రక్షణ పొంది ఉండొచ్చు, చాలా సంతోషం. రక్షణ పొందిన వాళ్ళు రక్షణలో స్థిరంగా ఉండండి. అయితే మీలో, మీ కుటుంబాల్లో ఎవరు మారలేదో, ఈ గ్రామంలో ఎవరు మారలేదో దయచేసి అర్థం చేసుకోండి. మనం మరణించక ముందే మన ఆత్మను మనం జాగ్రత్త చేసుకోవాలి, దీన్ని సేఫ్ చేసుకోవాలి, మనం దీన్ని ప్రొడక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. ఆ ఆత్మను రక్షించుకోవటానికి అది ప్రభు సిలువే శరణం, అది ప్రభు సిలువే మానవుడికి ఒక అవకాశం. కాబట్టి ఎవరైతే ప్రభు సిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రభువా నీ దగ్గరికి వచ్చాను, నాకు ఈ రక్షణ కావాలని నోరు తెరిచి నువ్వు అడిగితే, నిన్ను నమ్ముకుంటానయ్యా, నిన్ను పూజిస్తానయ్యా, నీవే దేవుడు అని సృష్టికర్తవని నమ్ముతున్నానయ్యా, నీవే నా కొరకు సిలువలోకి దిగొచ్చావు, చేతులు చాపి పిలుస్తున్నావు గనక ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను, నా ఆత్మకి రక్షణ ఇవ్వండి అయ్యా, నా ఆత్మ దీపాన్ని వెలిగించండి అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుంటే ఈరోజు నువ్వు కొన్ని కోట్లు సంపాదించుకున్నట్టే. నీ లైఫ్లో ఇది ఒక స్పెషల్ అయితే. ఇప్పటి వరకు నీ జీవితం వేరు, ఇన్ని సంవత్సరాలు బ్రతికిన బ్రతుకు వేరు, ఈరోజు స్పెషల్. ఈరోజు నుంచి నీకు కొత్త జన్మ, కొత్త జీవితం వచ్చింది. కాబట్టి ఈ ఆత్మను రక్షించుకోవడానికి, ఈ ఆత్మ దీపాన్ని వెలిగించుకోవడానికి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఏ రోజు ఏం జరిగిందో తెలియదు. ఆ సిరియా దగ్గర జరిగిన భూకంపంలో వారు అలాగా చనిపోతారని 1% కూడా ఊహించుకోలేదు. వారికి తెలియకుండా నిద్రలోనే ప్రాణాలు పోయాయి. వారి ప్రాణం ఎప్పుడు పోయిందో వారికి తెలియదు. వాళ్ళు అలాగే మంచం మీద పొనుకున్న మంచం భూమిలో దిగిపోయింది. అట్లాగే బిల్డింగులు వెళ్ళిపోయినాయి. ఏమైపోయింది ఎవరికి తెలియదు. తెల్లారేసరికి కొన్ని ఊళ్ళు కనపట్టలేదు, కొన్ని బిల్డింగ్స్ కనపట్టలేదు, కొన్ని వేల మంది జనాభా కనిపించుకుని భూగర్భంలోకి వెళ్ళిపోయారు. మరి అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఈ సువార్త వినిపిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించకపోతే అది నీ మూర్ఖత్వం కాదా? నువ్వు ఆలోచించకపోతే అది నీ నిర్లక్ష్యం అవదా? ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరి ఆత్మను వారు రక్షించుకోవడానికి, ఆత్మరక్షణ కోసం ఈరోజు మనం ప్రార్థన చేసుకొని, ఆత్మరక్షణ విషయంలో మనం సీరియస్గా తీసుకొని, ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఎలాగైతే ఆలోచిస్తూ మన కుటుంబాలు మనం ఎలా సెటిల్ చేసుకుంటున్నామో, నీ ఆత్మ విషయంలో కూడా నీకు సెటిల్మెంట్ కావాలి. నీ ఆత్మను కూడా ఈరోజు రక్షించుకోవడానికి ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఆ ప్రభు సిలువ దగ్గరికి రండి, ఆయన పాదాల మీద పడిపోండి, ఆయన దగ్గర క్షమాపణ అడుక్కొని, నాయన ఈరోజు నాకు ఆత్మరక్షణ కావాలి. చిన్న ప్రార్థన చాలు, ఒక మాట, ఒక తీర్మానం, నాకు ఆత్మరక్షణ కావాలి. నిజంగా పాస్టర్ గారు చెప్తుంటే భయం అనిపిస్తూ ఉంది, పాస్టర్ గారు చెప్తా ఉంటే నిజంగా ఆలోచించాలనిపిస్తూ ఉంది. నాకు కూడా ఆత్మరక్షణ కావాలయ్యా, నా ఆత్మను రేపు నేను చంపుకోలేనయ్యా, అనగా నరకానికి పంపలేనయ్యా. కనుక ఈరోజు దయచేసి నన్ను కరుణించండి, నా మూర్ఖత్వాన్ని ప్రక్కన పెట్టి నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను క్షమించమని ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా?
ప్రభు సిలువ దగ్గరికి వస్తావా? ఆయన సిలువలో కార్చిన రక్తములో నీ జీవితాన్ని కడిగి శుద్ధి చేసుకుంటావా? ఈరోజు ఆత్మరక్షణ పొందుకోవడానికి ఒక తీర్మానం తీసుకుంటావా? ఆ తీర్మానం తీసుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఆత్మను ఆర్పకుడి. ఎంతమంది మీ ఆత్మ దీపాన్ని వెలిగించుకుంటున్నారు? ఎంతమంది మీ ఆత్మను ఆర్పివేసుకుంటున్నారు? ఆత్మరక్షణ గురించి పట్టించుకోకుండానే మిగతా విషయాల్లో బిజీగా ఉండి, మిగతా విషయాల్లో సీరియస్గా ఉండి, దీని విషయం పట్టించుకోకుండా ఉంటే నశించిపోతారు. జాగ్రత్త. ఆ రోజు సిలువలో ఏం జరిగింది మీకు తెలుసా? సిలువలో ఆయనతో పాటు ఇద్దరు దొంగల్ని సిలువేశారు. అటోకొని ఇటోకొని ఇద్దరు దొంగలు సిలువేశారు. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు తన 3.5 సంవత్సరాల కాలంలో ఎక్కువసేపు గడిపింది దొంగల దగ్గరే. ఆ దొంగలతో పాటు 6 గంటల సేపు ఉన్నాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 అవర్స్. అంటే యేసు ప్రభు ఒక వ్యక్తి దగ్గర 6 గంటల సమయం ఉండటం అనేది జరగలేదు. కానీ ఇద్దరు దొంగల మధ్యలో వాళ్ళకి దగ్గరలో అందుబాటులో 6 గంటల టైం ఇచ్చాడు వాళ్ళిద్దరికి. వారు సత్యాన్ని తెలుసుకోవడానికి, వారు సువార్తను అంగీకరించడానికి, వారు ఆత్మను రక్షించుకోవడానికి, వారు చచ్చిపోయినమ్మటి నరకానికి పోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవటానికి యేసు ప్రభు చివరిలో ఇద్దరు దొంగల మధ్యలో నిలబడి ఇద్దరికి మంచి అవకాశం ఇచ్చాడు. చివరికి ఏం జరిగిందో తెలిసిన? ఒక దొంగ 6 గంటల సేపు ప్రభుతో ఉన్నాడు, కానీ చివరికి ప్రభు కోసం ఆలోచించలేకపోయాడు. తన లైఫ్ కోసం ఆలోచించలేకపోయాడు. రక్షణ గురించి ఆలోచించలేకపోయాడు. సువార్త గురించి ఆలోచించలేక అలాగే ఉండి చనిపోయాడు ఒక దొంగ. 6 గంటల సమయం అతనికి లోకరక్షకుడు వచ్చి ప్రక్కనే నిలబడ్డా పట్టించుకోలేకపోయాడు. కానీ మరొక దొంగ అలా కాదు. లోకరక్షకుడు ప్రక్కనే ఉండి ఏడుస్తున్నాడు. కళ్ళమటి నీళ్లు రాలిపోతున్నాయి. ఆ రెండవ దొంగ అనుకుంటున్నాడు, నేనంటే దొంగని, త్రాగుబోతుని, రౌడీని, వ్యభిచారిని, నరహాంతకుణ్ణి, నాకు ఈ శిక్ష న్యాయమే, నేను చనిపోవటం న్యాయమే, మరి ఈయనకి ఎందుకు వేశారు ఈ సిలువ? ఆలోచిస్తా ఉన్నాడు. తన గురించి ఆలోచించట్ల, ప్రభు గురించి ఆలోచిస్తున్నాడు. నేనంటే దుర్మార్గుణ్ణి, నరహాంతకుణ్ణి, పచ్చి వ్యభిచారిని, నేను పెద్ద చీటర్ని, నేను ఒక రౌడీగా తిరిగినోడిని, నాకు ఈ మరణశిక్ష న్యాయమే, నాకు న్యాయమే. కానీ ఈ మధ్యలో ఉన్న ఆయనే, ఈయనకి న్యాయం కాదు కదా, ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఈయన రక్షకుడు కదా, ఈయన ఏ తప్పు చేయలేదు కదా, మా దుర్మార్గులతో పాటు ఇతను ఎందుకు వచ్చాడని ఆయన గురించి ఆలోచిస్తూ చివరికి ఆ సువార్త తెలుసుకున్నాడు. కళ్ళమటి నీళ్లు రాలుస్తూ సిలువలో ఆయన బ్రతిమలాడుతున్నాడు. యేసు, నువ్వు ఎవరవో ఇప్పుడు తెలిసింది నాకయ్యా, నువ్వు ఎవరవో తెలిసింది. నువ్వెందుకు వచ్చావో నేను తెలుసుకుంటున్నాను, నువ్వెందుకు సిలువలో ఉన్నావో తెలుసుకుంటున్నాను. నీవు నీ కోసం సిలువలో లేవయ్యా, నా కోసం ఉన్నావయ్యా, నా కోసం సిలువలోకి వచ్చావు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను చాలా మూర్ఖుణ్ణి, నేను చాలా నరహాంతకుణ్ణి, నేను చాలా రెబల్గా తిరిగినోడిని. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. కొద్దిసేపట్లో నా ప్రాణం పోతుంది. నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నన్ను క్షమిస్తావా? నన్ను అర్థం చేసుకుంటావా? ఇంత దుర్మార్గుని నన్ను నువ్వు క్షమించగలవా? నా మీద నువ్వు సానుభూతి చూపించగలవా అని ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, కుమారుడా, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. నేను నిన్ను రక్షిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ ఆత్మ దీపాన్ని వెలిగిస్తున్నాను. ఈరోజు నువ్వెన్ని దుర్మార్గ పనులు చేసినా చివరికి సత్యం తెలుసుకున్నావు గనక, పశ్చాత్తాపడుతున్నావు గనక, ఆత్మరక్షణ కోరుకుంటున్నావు గనక నేను రక్షిస్తున్నానని చెప్పాడు. వెంటనే యేసు ప్రభు చనిపోయాడు. ఆ ఇద్దరు దొంగల బ్రతికే ఉన్నారు. యేసు ప్రభు ముందు చనిపోయాడు, తర్వాత చచ్చిపోయారు వాళ్ళిద్దరు. యేసు ప్రభు చెప్పి చనిపోయాడు. ఈ లోపు ఏం జరిగిందంటే ఒక దొంగకి క్షమాపణ దొరికింది, ఒక దొంగ రక్షణ పొందాడు. ఈ లోపు యేసు ప్రభు ప్రాణం పోయింది, ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ మొదటి దొంగకి యేసు ప్రభుని అడుగుదామని చూస్తే ఆయన వెళ్ళిపోయాడు. నేను కూడా ఆ దొంగలాగా అడిగితే బాగుండేది కదా, నేను కూడా ఆ దొంగలాగా సారీ చెప్పుంటే బాగుండేది కదా. ఎడిదిరిగి నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట నేను అడుగుంటే భలే ఉండేదని ఆ దొంగ అనుకుంటున్నాడు. అనుకునే లోపు యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఎంత ఘోరమయ్యా! 6 అవర్స్, 6 గంటల సేపు ఉంటే ఎవడు పట్టించుకోలేదు. ఆ ఇద్దరు తెలుసుకోలేకపోయారు, ఆ సిలువ దగ్గర ఉన్న ప్రజలు కూడా తెలుసుకోలేకపోయారు. చివరికి ఆయన దాటిపోయాడు.
ఆయన ఆత్మను తండ్రికి అప్పగించి వెళ్ళిపోయాడు. కానీ ఒక దొంగ ఈ లోపే ప్రభువును బ్రతిమలాడుకొని మంచి చేసుకున్నాడు, రక్షణ పొందాడు. ఆ దొంగను చూసి ఇతను కొంచెం తెలివి వస్తుంది. నేను కూడా ఒకసారి సారీ చెప్పేస్తే పోయిద్ది కదా, నేను కూడా ఒకసారి రక్షించమని అడిగితే పోయిద్ది కదా, రక్షించయ్యా క్షమించయ్యా అని ఒక మాట అడిగితే నా సొమ్యం పోయింది, నేను కూడా రక్షణ పొందొచ్చు కదా అని ఈ దొంగ ఆలోచించుకుంటున్నాడు. అడుగుదామనుకునేలోపు ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ప్రాణం వెళ్ళిపోయింది. ఇద్దరు మిగిలిపోయారు. ఒకడు రక్షణ పొందాడు, మరొకడు రక్షణ పొందలేదు. ఒకడు తన ఆత్మ దీపాన్ని వెలిగించుకోగలిగాడు, మరొకడు ఆత్మను ఆర్పివేసుకొని చచ్చాడు, పోయాడు. ఇద్దరు దొంగలే గాని చివరికి ఒకడు ప్రభువు దగ్గరికి వెళ్ళగలిగాడు. ఇక్కడ కూర్చున్న మనమందరం పాపులమై ఉండొచ్చు, మనందరం మంచోళ్ళం కాదు, కానీ ప్రభువు క్షమిస్తానంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని క్షమిస్తానంటున్నాడు. ఈరోజు మీరందరికి మంచి సమయం వచ్చింది. నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? ఇద్దరు దొంగల్లో మీరు ఏ దొంగలాగా ఉంటారు? మొదటి దొంగలాగా అవకాశం పోగొట్టుకొని ఆయన చనిపోయినాక ఏడుస్తారా? రెండవ దొంగలాగా యేసు ప్రభు బ్రతికుండగానే అవకాశం ఉపయోగించుకొని చనిపోయాడు. మీరు ఎవరో మీరే చూసుకోండి. మీ ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం, మీ భవిష్యత్తు మీ ఇష్టం, మీ ఆత్మ మీ చేతిలో ఉంది. ఆత్మ రక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రం మేము గుర్తు చేస్తున్నాం. మేము ఈ సువార్తలో మేము గుర్తు చేస్తున్నాం. తర్వాత మాకు తెలియదని మీరు అనుకున్న ఉపయోగం లేదు. ఈరోజు మీరు ఆత్మరక్షణ కావాలనుకుంటే అందరూ ప్రార్థన చేసుకోండి, కన్నీరు కార్చి ఈ రోజు రక్షణ కొరకు ఒక తీర్మానం తీసుకోండి. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. ఒక చిన్న పల్లవి పాడుతుండగా అందరూ ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభు కొరకు మన జీవితాలు సమర్పిద్దాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువన మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువన మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ఈరోజు ఒక మంచి అవకాశం. ప్రియమైన సోదరుడా సోదరి, రక్షణ పొందకుండా దయచేసి వెళ్ళొద్దు, నిర్ణయం తీసుకోకుండా వెళ్ళొద్దు, ఈరోజు క్షమాపణ అడగకుండా వెళ్ళొద్దు. ప్లీజ్ ప్లీజ్ నీకు చెప్తున్నాను, తర్వాత ఏమైపోతావో తెలీదు. ఇద్దరు దొంగలకు వచ్చింది అవకాశం. ఒక వ్యక్తి ఉపయోగించుకున్నాడు, మరొక వ్యక్తి ఉపయోగించుకుంటూ వెళ్ళిపోయాడు. నీ జీవితం ఏంటో చూసుకో. ఈరోజు ప్రభువుని రక్షిస్తాడు, క్షమిస్తాడు. ఆత్మను ఆర్పుకోకుండా ఈరోజు ప్రార్థన చేసి కన్నీరు గార్చి నీ జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనకి సారీ చెప్పి అందరూ రక్షణ పొందాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక మంచి తీర్మానం తీసుకుందామా? ఈరోజు నీ కన్నీళ్లు తుడుస్తాడు ఆయన. నిన్ను అర్థం చేసుకోగలడు, నిన్ను అర్థం చేసుకోగలడు, నిన్ను క్షమించగలడు ఆయన, నిన్ను రక్షించగలడు. నీకు ఆత్మరక్షణ వస్తే ఇక దిగులు లేదు. ఈరోజు ఈ ఆత్మరక్షణ కోసం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవుని యొక్క ఆత్మ ఎంత గొప్పదో మాకు అర్థమైంది. జీవరాశులకు లేదది, దేవదూతల్లో నువ్వు అది పెట్టలేదు. నీలో నుండి ఆత్మ మాలోకి ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని చాలా గొప్పోళ్ళుగా నువ్వు చేశావు. మేము నిన్నే వదిలేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. మా కోసం మీరు చేయవలసిందంతా చేసేస్తున్నారు. ఎలాగైనా మమ్మల్ని రక్షించడానికి మీ ప్రయత్నం మీరు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్ముకోవటానికి,
విశ్వసించడానికి, మీకు ప్రార్థన చేసుకోవడానికి, ఈ రక్షణ ప్రణాళికలో చేర్చబడటానికి అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఆత్మను రక్షించుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ సువార్తకుడికి ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.